హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. పాణిని వరరుచి కాచాయని మహానుభావులకు ప్రణామములు. సరళ సంస్కృత అధ్యయనం. సమాస ప్రకరణం అయిపోయింది. ఆ సమాస ప్రకరణం ఒక్కసారి రివ్యూ చేయమని అడిగారు మీరు. వాటి తాలూకా పూర్తి అవగాహన కోసం పునర్వీక్షణ, వివిధ సమాసాల వివరములు, నిర్వచనాలు, ఉదాహరణలు. అవ్యయీభావ సమాసం మొదటిది. నిర్వచనం: ప్రతి సమాసంలోనూ పూర్వపదము, ఉత్తర పదము, రెండు పదాలు ఉంటాయి. మధ్యలో ఒక విభక్తి ఉంటుంది పూర్వపదానికి. ఆ విభక్తి లోపించి విగ్రహంలో ఉన్నటువంటి విభక్తి ఉండదు. ఇక్కడ సమాసం ఏర్పడుతుంది. దీనివలన మనకు భాష సంక్షిప్తమవుతుంది, చాలా సులభతరం అవుతుంది, అందంగా కూడా ఉంటుంది. దీంట్లో వెరైటీస్ అవ్యయీభావ సమాసం. ఏ సమాసంలో అయితే పూర్వపదము అవ్యయమై ఉంటుందో, అవ్యయం అనగానేమి? లింగ వచన విభక్తుల వల్ల రూపం మారనిది, వ్యయము కానిది, ఏ విధమైనటువంటి చేంజ్ లేనిది, ఇండిక్లైనబుల్ అంటారు. అది ప్రధాన భావాన్ని ఇస్తుందో దానిని అవ్యయీభావ సమాసం అంటారు. అంటే ఏమిటైంది? ఆ ముందు ఉన్నటువంటి పదము అవ్యయము, రెండవది ఆ పదము ప్రధానము, పూర్వపద ప్రధానము. మొత్తం పదం ఇప్పుడు ఏర్పడినటువంటి సమస్త పదము అవ్యయంలాగానే ఉంటుంది. అంటే దానికి కూడా లింగ వచన విభక్తులు ఉండవు అని తెలుసుకుంటాం. ఓకే, ఒక్కదానికి 3 ఉదాహరణలు ఇవ్వబడుతున్నాయి. గ్రామం దగ్గర, గ్రామస్య గ్రామము యొక్క సమీపే, సమీపమునందు. గ్రామస్య అనే దాంట్లో ఉండేటటువంటి విభక్తి సమీపేలో ఒక విభక్తి ఉంది. గ్రామస్య సమీపే అనే దగ్గర ఉపగ్రామం. ఉపగ్రామం, ఉప అనేటటువంటిది సమీపము అనే దాన్ని సూచించే ఒక అవ్యయ పదం. ఆ అవ్యయ పదము ముందు వచ్చింది. ఉప అనే పదము అవ్యయము ముందుగా ఉంది. ఉపగ్రామం అంటే గ్రామస్య సమీపే అనేటటువంటిది విగ్రహవాక్యం. గృహస్య అంతః, అంతర్గృహం. అంతర్గృహే కృష్ణమవేక్ష్య చోరం అన్నారు ఆయన బిల్వమంగళుడు. అంతర్గృహే కృష్ణం, కృష్ణుని, చోరం అవేక్ష, చోరుని చూచి. ఎక్కడ చూశారు ఆవిడ? గృహస్య అంతః, అంతర్గృహే ఇంటి లోపల. నగరస్య బహిః, బహిర్నగరం అంటే నగరం బయట, అవుట్ సైడ్ ద సిటీ. బహిః, నగరస్య బహిః, బహిర్నగరం. ఇలా మీకు 20 ఉదాహరణలు, 20 అభ్యాసాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడండి. అదే ఇప్పుడు మళ్ళీ ముందు మనకి మొదటి నుంచి చెప్పిన సమాసాలన్నీ మళ్ళీ మరొకసారి పునర్వీక్షణ అన్నమాట. మరి ఒకసారి రిపీట్ చేయిస్తున్నారు. అందులో వివిధ సమాసాలు వివరాలు, వాటి నిర్వచనాలు, ఉదాహరణలు అన్ని చెప్తున్నారు. మొదటగా అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం నిర్వచనం ఏంటంటే, ఏ సమాసంలో పూర్వపదం అవ్యయమై అది ప్రధాన భావాన్ని ఇస్తుందో దాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. అవ్యయం అంటే ఏంటంటే లింగము, వచనము, విభక్తుల వల్ల రూపం మారకుండా ఉంటుంది, ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది కదన్నా. అసలు నిజానికి సమాసంలో ఏంటంటే పూర్వపదం, ఉత్తర పదము అని 2 ఉంటాయి. అందులో ఆ పూర్వపదం అవ్యయం అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చెప్పింది అది అని చెప్తా. దానికి ఉదాహరణలుగా గ్రామస్య సమీపే అంటే ఉపగ్రామం అన్నారు. అది అంటే ఈ సమీపే అన్న మాట పోయి ఉప అని వచ్చింది, గ్రామస్య అన్నది గ్రామం. అలాగా అంటే గ్రామం దగ్గర అని చెప్పడానికి ఆ ఇంటికే వచ్చిందన్నమాట. అది విగ్రహవాక్యం. అలాగే గృహస్య అంతః, అంతర్గృహం ఇంటి లోపల అని చెప్పిందికి గృహస్య అంతః అన్నది అంతర్గృహం అన్నమాట, దానికి విగ్రహవాక్యం. అలాగే నగరస్య బహిః, బహిర్నగరం అది విగ్రహవాక్యం, నగరం బయట అని చెప్పడానికి. నగరస్య బహిః అనేది విగ్రహవాక్యం, బహిర్నగరం అనేది సమాసం. బహిర్నగర సమాసం. గృహస్య అంతః అనేది విగ్రహవాక్యం, అంతర్గృహం అనేది సమాసం.
మనం పొరపాటు ఓకే. చెప్పాను, అదే గుర్తించి చెప్పాను. అదే అందుకే చెప్తున్నాను. ద్వంద్వ సమాసం 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉండాలి మరియు చ అనే భావంతో ఇది అది రెండు ఎండ్ అనే చ అంటే ఎండ్ అనే భావంతో కలవాలి. దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఇందులో పదాలన్నిటికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. 3 రకాలైనటువంటి ద్వంద్వాలు ఉన్నాయి. ఇతరేతర ద్వంద్వము 2 పదాలు సమాన ప్రాధాన్యంతో కలిస్తే, 2 విడివిడిగా ఉద్దేశించబడితే దానిని ఇతర వీళ్ళు ప్రధానమే వాళ్ళు ప్రధానమే. మాతాచ పితాచ అనే విగ్రహ వాక్యానికి ఇద్దరు కాబట్టి మాతా పితరౌ చెప్పుకోవాలి. రామః చ కృష్ణః చ అని చెప్తే రామకృష్ణౌ అని వస్తుంది. సూర్యః చ చంద్రః చ సూర్యచంద్రౌ. ఇది మీరు చూడండి ఘనశ్యాం, దీనికి ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రామః చ లక్ష్మణః చ భరతః చ శత్రుఘ్నః చ అని ఉంటే అప్పుడేమవుతుంది సార్? అప్పుడు లాస్ట్ ఏదైతే చివర్లో ఉందో ఆ పదానికి వస్తుంది సార్, శత్రుఘ్నౌ అని వస్తుంది. అప్పుడు శత్రుఘ్న అని వస్తుంది ఉన్నారు కాబట్టి. హలో చెప్పండి. శత్రుఘ్న కాదు, దీనిలాగే ఇక్కడ రెండు ఉంటే రవ్వ అని వస్తుంది, అక్కడ బహువచనం వస్తుంది, శత్రుఘ్న అని రాదు. రామ లక్ష్మణ శత్రుఘ్నా శత్రుఘ్న అని రాదు, బహువచనం. అవును సార్, బహువచనం కదా. అదే క్వశ్చన్ వేసాను మీకు, అదే మిస్ అయ్యారు. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు చదవండి. ఇప్పుడు మనం ఇందాక అవ్యయభావం అయిన తర్వాత రెండోది ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసంలో ముఖ్యంగా 2 లేక అంతకంటే ఎక్కువ పదాలు ఉపయోగపడతాయి. ఈ పదాల అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది. అంటే ప్రతి పదానికి కూడా మనం ఇగ్నోర్ చేయడం వీర్లేదు. సో మొదట ఇద్దరేదో మాతాచ పితాచ మాతా పితరౌ అని చెప్పారు. రామచ కృష్ణచ రామకృష్ణవు. అదే గాని మీ మూడోది సూర్యచ చంద్రచ సూర్యచంద్రౌ. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనకి ద్వివచనం కాబట్టి పితరౌ కృష్ణౌ చంద్రౌ వచ్చింది. కానీ మీరు వేసిన ప్రశ్నలోని నాకు బహువచనం ఉంటే చివరి దానికి బహువచనం కాబట్టి దానికి విభక్తి బహువచనం రావాలి తప్ప ద్వంద్వం చెప్పాను. అందుకు రామచ, తర్వాత లక్ష్మణచ, తర్వాత భరతః శత్రుఘ్నచ అన్నప్పుడు శత్రుఘ్నాహ రావాలి సార్. సార్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నా రావాలి. రైట్ సార్. పేర్లు చెప్పి ఘ్నాహని పెట్టాలి. థ్యాంక్స్ సార్. ఈ 2 పదాలు సమానమైన ప్రాధాన్యం. ఇంకొకటి అబ్జర్వ్ చేయాలంటే, ఇంగ్లీష్ లో రామ అండ్ కృష్ణ, రామ అండ్ కృష్ణ ఎండ్ అని రాయక్కర్లేదు. తెలుగులో కూడా రాముడు మరియు కృష్ణుడు మళ్ళీ మరియు రాయక్కర్లేదు. సంస్కృతంలో రాయాలి, మాతాచ పితాచ అని రాయాలి. అది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ లాంగ్వేజ్ అండ్ అదర్ లాంగ్వేజ్. విగ్రహవాక్యంలో మాతాచ పిత అని రాయకూడదు, మాతాచ పితాచ రామః చ కృష్ణః చ సూర్యః చ చంద్రః చ అని వ్రాయాలి. అది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ లాంగ్వేజ్ అండ్ అదర్ లాంగ్వేజెస్. సమాహార ద్వంద్వము 2 పదాలు కలిసి ఒక సముదాయాన్ని, ఒక సమూహ భావాన్ని సమాహారంగా ఇస్తే దాన్ని సమాహార ద్వంద్వం అంటారు. అది ఎప్పుడు నపుంసకలింగంలోనే ఉంటుంది. ఇందకలు ఎలా ఉంటాయి, అక్కడ ఏ పదాలు ఏ లింగంలో ఉన్నాయో ఆ లింగంలో ఉంటాయి. శత్రుఘ్నుడు అనేటటువంటిది పుల్లింగం కాబట్టి అక్కడ పుల్లింగంలో ఉంటుంది. ఒకవేళ కానీ 2 పదాలుండి రెండవ పదము స్త్రీలింగం అవుతే ఎండింగ్ మళ్ళా స్త్రీలింగంగానే ఉంటుంది. 2 పదములలో మొదటి పదము స్త్రీలింగము, రెండవ పదము పుల్లింగం ఉంటే ఎండింగ్ మళ్ళీ పుల్లింగంగానే ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. వెనక పదము ఏదుందో దాని లింగాన్ని తీసుకుంటుంది. అది నపుంసకలింగ శబ్దం అవుతే నపుంసకలింగ లింగ ఎండింగ్లో ఉంటుంది. ఇక్కడ మట్టుకు ఎప్పుడైతే ఒకటని చేసేసామో అది నపుంసకలింగం అయిపోతుంది. పాణిచ పాదౌచ, పాణి చ పాణిపాదం, పాణిపాద అనకూడదు, పాణిపాదవ్ అనకూడదు, పాణిపాదాహ అనకూడదు, పాణిపాదం అనే అనాలి. ఎందుకు? 2 కలిపి ఒకే సెట్ని చూపిస్తున్నాయి. చేతులు కాళ్ళు, చేతులు కాళ్ళు అనే దాన్ని
కలిపి చూపిస్తాను. అన్నం చ పానం చ, అన్నపానం, సుఖంచ దుఃఖంచ, సుఖ దుఃఖం, సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ. ఉంది కదా, చదవండి ఎవరైనా, అమూల్య చదవండి సమాహార ద్వంద్వం. హరి ఓం సార్. సమాహార ద్వంద్వంలో రెండు పదాలు కలిసి ఒక సమూహ భావాన్ని అంటే సముదాయాన్ని ఇస్తే అది సమాహార ద్వంద్వ స్వమాసం అంటాము. అది ఎప్పుడు నపుంసకలింగంలో ఉంటుంది, ఏకవచనంలో ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పాణిచ పాదౌచ, పాణిచ పాదౌచ అంటే పాణిపాదం ఏకవచనంలో వస్తుంది. ఆ వెనక ఉత్తర పదం ఏది సూచిస్తుందో దాన్ని బేస్ అయి చెప్తామన్నారు కదా సార్. ఇక్కడ కాదు, అది ఇందాకల దాంట్లో. ఇక్కడ ఎలాగో నపుంసకలింగమే కదా, రెండు పదాలు కలిపి ఒక పదం అయిపోయాయి కదా, ఒక పదం అయింది. ఎందుకంటే సర్వతః పాణిపదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వతః పాణిపదం అంటే పాణిపదం అన్నది చేతులు కాళ్ళు ఒక పదమే చేశారు అన్నమాట. అక్షి శిరోముఖం ఉన్నాయి, అక్షి శిరః ముఖం, మూడు కలిపి ముఖం అని నపుంసకలింగాన్ని వేదవ్యాసులు వారు వాడారు. అవుతుంది. సమాహార ద్వంద్వంలో రెండు కన్నా ఎక్కువ పదాలు. తత్సర్వత అక్షి శిరోముఖం అన్నదాన్ని ఒక పదం చేశారు, అక్షి శిరాముఖం ఒకటే చేశారు. ఎందుకు అక్షి అనేవి రెండు ఉంటాయి, ముఖం అనేది ఒకటి ఉంటుంది, శిరస్సు అనేది ఒకటి ఉంటుంది. అలా చూడకూడదు, సింగులర్ నెంబరే చేసాం, సింగులర్ తీసుకుంటాం. సుఖం చ దుఃఖం చాలా సుఖ దుఃఖం. థ్యాంక్ యూ సార్. గీత ఉదాహరణ వచ్చింది సడన్ గా నోట్లో. ఓకే, తర్వాత ఏకశేష ద్వంద్వం. ఇందులో విగ్రహవాక్యంలో ఉన్న రెండు పదాలలో రెండిటినీ సూచిస్తుంది, కానీ ఒకటి లోపిస్తుంది, ఒక పదము లోపిస్తుంది, ఏకమే శేషమవుతుంది అంటే మిగులుతుంది, రెండోది పోతుంది. మాతాచ పితాచ అంటే పితరౌ అంటే సరిపడుతుంది, అంటే ఇద్దరిని అడ్రస్ చేసినట్టే. జగతః పితరౌ వందే అన్నారు, అందుకే ఆయన కాళిదాసు గారు. పితరౌ అంటే తల్లి తండ్రి, జగత్తుకి తల్లి తండ్రి అయిన ఇద్దరిని అని చెప్పడానికి పితరౌ అని చెప్పారు ఆయన. మాతాచ పితాచ అని ఉంటే పితరౌ అని అంటే ఏకశేష ద్వంద్వం వాడుకున్నారు. భ్రాతాచ భగినీచ అంటే భ్రాతరౌ. రాజాచ రాణీచ రాజానౌ అంటే రాజు రాణి ఇద్దరు అని అర్థం. ఇందులో ఏది లోపిస్తుంది ఏది ఉంటుంది అనేటటువంటిది అక్కడ సందర్భాన్ని బట్టి ఉంటుంది. భ్రాత భగినీలో భ్రాతరావు ఉంది, మాతా పితాలో మాత ముందు పోయింది, పిత మిగిలింది, భ్రాతలో ముందున్న పదం తర్వాత పోయింది, రాజారాణి రాజా మిగిలింది. చేత ఏదనేది అక్కడ సందర్భాన్ని బట్టి ఒక పదం లోపిస్తుంది, కానీ ద్వివచనంలో ఉంటుంది. ఎందుకు, ఇద్దరిని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి. పితరౌ భ్రాతరౌ రాజానౌ అలానే ఉంటుంది. అయిందా? నెక్స్ట్ చదవండి కమల. గురుగారు, ఇది సమాసాల్లో ఇతరేతర సమాసం చదివాం. సమాహారం ఏకశేష ద్వంద్వం. ఆ ఏకశేష ద్వంద్వంలో విగ్రహ వాక్యంలో రెండు పదాలు ఉంటాయి, ఒకటి మాత్రం మిగులుతుంది, డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. రెండింటిని చూసి దాన్ని ఏకశేష ద్వంద్వం అంటారు. అంటే మాతాచ పితాచ, అప్పుడు పితరౌ అంటే రెండో వర్డ్ ఉంది, పితాకి పితరౌ అయిపోయింది. భ్రాతాచ భగినీచ భ్రాతరౌ, రాజాచ రాణీచ రాజానౌ అని. అంటే అది పేరెంట్స్, అమ్మ నాన్న అంటే ఇంగ్లీష్ లో మనం పేరెంట్స్ అంటాం, అలాగే మాతాచ పితాచ అంటే పితరౌ, భ్రాతాచ భగినీచ అంటే భ్రాతరౌ బ్రదర్ అండ్ సిస్టర్, రాజాచ రాణీచ అంటే రాజానౌ. అంటే ఏకశేష ద్వంద్వం రెండు పదాలు లో ఒకటి మాత్రం మిగులుతుంది, రెండింటిని ఏకశేష ద్వంద్వం అంటాం. తత్పురుష సమాసం. ఏ సమాసంలో అయితే రెండవ పదం ప్రధానంగా ఉంటుందో దానిని తత్పురుష సమాసము అంటారు. ఉత్తర పదము రెండవ పదము అర్థమే ప్రధానంగా ఉంటుంది. ప్రాయేణ అనేకంగా, మోస్ట్లీ ఉత్తర పద ప్రధాన తత్పురుష అంటే మోస్ట్లీ ఇట్ విల్ బి ద సెకండ్ పదం. అనగా ఏ సమాసంలో రెండవ పదము యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందో తత్పురుష. ఎందుకు అలా వచ్చింది కూడా చెప్పాను. రాజపురుష అనుంది పదం. రాజపురుష అంటే రాజ్ఞ పురుష, రాజుగారి యొక్క పురుషుడు. రాజుగారి ప్రధానం కాదు,
రాజుగారి బంటునో మంత్రినో ఆయన తీసుకురమ్మన్నారు. రాజపురుషుణ్ణి తీసుకురా అంటే రాజు తీసుకురమ్మతం కాదు, రాజు ప్రధానం కాదు, రాజు యొక్క పురుషుడిని ప్రధానం చేత రెండవ పదమే ప్రధానంగా ఉంటుంది. వివరించడానికి ఆ రెండవ పదం తత్పురుష, ఆ పురుషుని అని చెప్పినప్పుడు వచ్చిందో ఆ తత్పురుష అన్నది అలాగా కంటిన్యూ అయిపోయింది. అక్కడ పురుష ప్రధానం, తత్ కాదు ప్రధానం. అలాగే రాజపురుష. ఉదాహరణ, మనం రాజపురుషుణ్ణి తీసుకురా అన్నప్పుడు రాజును తీసుకురావాలని అర్థం కాదు, రాజుకు సంబంధించిన పురుషుడిని బంటునో మంత్రినో సేనాధిపతినో ఎవరినో తీసుకురావాలి. రాజు అనే మొదటి పదం కంటే రెండవ పదమే క్రియతో నేరుగా సంబంధం ఉండి ఏది ప్రధానమవుతే క్రియ దాని మీదే ఉంటుంది. రాజపురుష అనయ అంటే రాజపురుషుని తీసుకురా అనే క్రియ ఆ పురుషుని మీద పనిచేస్తుంది, రాజు మీద పని చేయదు. ఈ విధంగా ఉండేదాన్ని తత్పురుష అంటారు. ఇక్కడ రాజ్ఞ అంటే షష్ఠిలో ఉంది, అన్నిసార్లు షష్ఠిలో ఉండక్కర్లేదు, ఏ విభక్తిలోనైనా ఉండాలి. సమాస పదం అయినప్పుడు రాజ్ఞలో ఉన్న విభక్తి పోయి ప్రాతిపదిక పదము ప్రకృతి పదం, ప్రకృతి అన్నా ప్రాతిపదికన్నా ఒకటే. ఇవాళ క్లాసులో చెప్తా ఆయన ప్రకృతి అని ఉంటుందండి, దానికి ప్రత్యయం చేరుతుందని అన్నారు. ప్రాతిపదిక ప్రత్యయం, ప్రకృతి ప్రత్యయం అని కూడా చెప్పవచ్చు, తప్పు లేదు. రాజ్ఞ పురుష, రాజ్ఞలో ఉన్న షష్ఠి పోయి రాజపురుష అనే ద్వితీయ తత్పురుష. కృష్ణం శ్రితం, కృష్ణ, కృష్ణం అంటే కృష్ణుని కదా ద్వితీయ, కృష్ణుని శ్రిత ఆశ్రయించినవాడు. ఇప్పుడు కృష్ణుడు కాదు ప్రధానం, ఇక్కడ ఎవరు కృష్ణుని ఆశ్రయించారో అతడు ప్రధానం. కుచేరుడు ఉన్నారు, ఆయన వెళ్ళి కృష్ణుడి గారిని ఆశ్రయించారు. కృష్ణశ్రిత అంటే ఆ కుచేరుడు గారి నుంచి చెప్పడానికేమో అయి ఉండొచ్చు. గ్రామం గచ్చతి, గ్రామగామి అంటే గ్రామం గచ్చతి అని అంటే వెళుతున్నవాడు, ఎక్కడికి వెళుతున్నవాడు, గ్రామగామి అనే దాన్ని తర్వాత వస్తుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్, ఇది తర్వాత ఉదాహరణ. వేదం జానాతి, వేదజ్ఞ అంటే తెలుసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దేనిని అంటే వేదమును. వేదజ్ఞ అంటే వేదం జానాతి, సర్వం జానాతి, సర్వజ్ఞ అలాగన్నమాట. అది ద్వితీయ. వేదం అంటే వేదమును అని ద్వితీయ ఉంది కదా, అది లోపించింది. తర్వాత సమస్త పదమైనప్పుడు రామేణ రాముని చేత, బాణ, రామ బాణ అంటే రాముని చేత వేయబడ్డ బాణము. ఆ రామాయణలో ఉన్న రామేణ అనేటటువంటిది డిసపేర్ అయిపోయి ఆ తృతీయది రామబాణ అని ఉంది. ఖడ్గాహత, ఖడ్గేన హత, ఖడ్గహత, ఖడ్గాహత. ఖడ్గ అంటే కత్తితో కత్తిచే, దండేన ఘాత, దండఘాత. అయితే ఇక్కడ దీర్ఘం అక్కర్లేదు అనుకుంటాను, ఖడ్గాహత అంటేనే సరిపోతుంది, దీర్ఘం ఎందుకు వస్తుంది అక్కర్లేదు. ఖడ్గేన అనే దాంట్లో ఖడ్గేన తాలూకా మామూలు రూపం ఏమిటి, ప్రాతిపదిక రూపము ఖడ్గ, కాబట్టి ఖడ్గహత అనే ఉంటుంది. ఓకే, తృతీయ తత్పురుష. ఇప్పుడు చదవండి, ద్వితీయ తృతీయ ఎవరు చదవండి. మొదటగా ఇప్పుడు మనం ద్వితీయ చూపిస్తారా? ఓకే సార్. ఇప్పుడు వెంటనే ముందు మీరు తత్పురుషం గురించి అప్పుడే రివిజన్ చేస్తున్నారు. ఇప్పుడు తత్పురుష సమారంలో ఇందులో ముఖ్యమైన పాయింట్ అంటే ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది ఇందులోని, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఒకటి చెప్పారు. ఇది 6 రకాలని చెప్పారు. అంటే ఆ 6 రకాలు ఇప్పుడు ద్వితీయ విభక్తులను బట్టి నిర్ణయించారు 6 రకాలు కూడా. సో ఇంకా రెండో పదమే ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం ఒక ఇంపార్టెంట్ ఉదాహరణ ఇచ్చారు. రాజ్య పురుష అని చెప్పారు. ఎందుకంటే మనం జనరల్ గా రాజు మనిషి అన్నప్పుడు అక్కడ ఇంపార్టెంట్ రాజుగారు కాదు, ఇంపార్టెంట్ అతని రాజుకి సంబంధించిన వ్యక్తి, అతని గురించి. కాబట్టి అందులో ఉత్తర పదం పురుష ఉంది కాబట్టి అది ఇండికేట్ చేస్తుంది అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తర్వాత దీనికి ఇంకా ముందుగా మనం వెళితే 6 రకాల్లో తీసుకుంటే తృతీయ తత్పురుష సమానం తీసుకుంటే అందులో ద్వితీయ విభక్తి కనిపిస్తుంది. కృష్ణం శ్రిత, కృష్ణం శ్రిత అంటే కృష్ణం. ఇప్పుడు ఎప్పుడైతే మీకు కృష్ణం వచ్చిందో ద్వితీయ విభక్తి, కృష్ణం రామం ఇవన్నీ వస్తాయి కదా. సో కృష్ణ శ్రిత, శ్రిత అంటే ఆశ్రయించిన వాడు. సో దానికి విభక్తి పోయి కృష్ణం పోయి కృష్ణ శ్రిత మిగులుతుంది మన చివరికి. అలాగే గ్రామం గచ్చతి, ఎవరు గ్రామానికి వెళుతున్నారో ఆ గచ్చతి గ్రామం కలిసి గ్రామగామి అని వస్తుంది. ఇది కూడా మనకి ద్వితీయ తత్పురుష కింద వస్తుంది. అందులోనే
వేదం జానాతి, వేదం అంటే ద్వితీయ విభక్తి, జానాతి తెలిసినతను అంటే వేదజ్ఞ. అంటే వేదజ్ఞ అంటే దీని విగ్రహవాక్యం వేదం జానాతి ఇది అనుకోవచ్చు వచ్చింది. సో దానిలో ఎప్పుడైతే ద్వితీయ విభక్తి తృతీయ తత్పురుష చెప్పారు, మొదటిది రామేణ బాణ, ఇందులో విభక్తి రామేణ తృతీయ విభక్తి కాబట్టి పోయి రామ బాణ అని చెప్పారు, రాముని చేత వేయబడ్డ బాణం. అలాగే ఖడ్గేన హత, ఖడ్గహత, ఆ ఖడ్గేన తృతీయ విభక్తి పోయి ఖడ్గహత అయింది. దండేన గాత, దండగాత, ఇది కూడా తృతీయ విభక్తి పోయింది. అంతే సార్. నెక్స్ట్ చతుర్థానికి వెళ్దాం. యూపాయ దారు. యూపం అంటే యజ్ఞస్తంభం. యూపాయ, యూపము కొరకు, యజ్ఞస్తంభం కోసం ఈ కర్ర పట్టుకొచ్చారు. యూపాయ దారుహు, యూపదారుహు. దేవాయ అర్థం, దేవార్థం. గురవే దక్షిణ, గురువుగారి కొరకు దక్షిణ, గురు దక్షిణ. పంచమి చోరాత్, చోరుని వలన భయము, దొంగ వలన భయము, చోర భయము. గ్రామాత్ నిర్గమ, గ్రామ నిర్గమ. భయాత్ పలాయనం, భయపలాయనం. భయాత్లో పంచమి పోయేసి ఒట్టి ప్రాతిపదిక భయం మిగులుతుంది, పలాయనం దానికి వచ్చి చేరుకుంటుంది. షష్ఠీ తత్పురుష రాజ్ఞ పురుష, రాజు యొక్క రాజ్ఞ పుత్ర, రాజు యొక్క పుత్రుడు. దేవస్య ఆలయ, దేవాలయ. గురోః వచనం, గురుగారి యొక్క మాట, గురువచనం. సప్తమి దాంట్లో అక్షేషు సౌండ, సౌండ అంటే నేర్పరి, నిపుణుడు. దేంట్లో అక్షేషు, పాచికలయందు, శకునియో ధర్మరాజు ఎవరో అనుకోండి. గృహే వాస, గృహవాస, ఎక్కడ ఉన్నాడు? గృహే, ఇంటి యందు. నగరే వసతి, నగరవాసి. ఈ విధంగా 8లో షష్ఠీ పురుష చెప్పుకున్నాము. ప్రథమ ఉండదు, మిగతా 3 చెప్పుకుంటాం. చదవండి, చతుర్థి నుంచి ఎవరు చదవండి. సార్ హరివంశ సార్, నేను చదవనండి. చదవండి. అదే కొంచెం అంటే చతుర్థి తత్పురుష యుపాయ దారుహు, అంటే యూపదారుహు అంటే యజ్ఞస్తంభం కొరకు కర్ర, యజ్ఞస్తంభం అది కొరకునికై చతుర్థి విభక్తి, చతుర్థి తత్పురుష సమాసము. దేవాయ అర్థం, దేవార్థం. గురవే దక్షిణ, గురు దక్షిణ, గురువునకు దక్షిణ. గురు అనేటటువంటి ఉకారాంత పద ఎండింగ్ కి గురవే అనేది దాని తాలూకా చతుర్థి భావం. దేవహ అనే దానికి దేవాయ, దేవ అనే శబ్దమునకు దేవాయ అనేది చతుర్థి. రామాయ, దేవాయ, గోపాలాయ, కృష్ణాయ అన్నట్టు. గురు అనే శబ్దానికి గురవే అని. మనం ఇది అంటే విగ్రహ వాక్యాన్ని బట్టి మనం అది అది తెలుస్తుంది, ఏ సమాసం అనుకో. గురుదక్షిణ ఎవరికి దక్షిణ? గురుగారి కొరకు దక్షిణ. ఇప్పుడు ఇంకా మనం చెప్తున్నారు, చలక గురువు గారు ఒక క్లాస్ లో చెప్తూ ఉండేవారు, ఏదైనా చతుర్థి విభక్తి ఉపయోగించాము అంటే అది తిరిగి మనకు వస్తుందని అర్థం ఉండదు, వాళ్ళకి పర్మనెంట్ గా ఇచ్చేసినట్టు అన్నమాట. గురవే దక్షిణ అంటే ఆయనకి ఇచ్చినటువంటిది తిరిగి మరి రాదు, ఆయనకే చెందాలి, నాది కాదు అని ఇచ్చిస్తే చతుర్థి వాడుకోవాలన్నమాట. పంచమీ తత్పురుష చోరాత్ భయం, చోర భయం, చోరిని వలన భయం, దొంగ వలన భయం కాబట్టి పంచమి. చోరాత్ భయం. గ్రామాత్ నిర్గమ, గ్రామ నిర్గమ. నిర్గమము అంటే గ్రామం నుంచి వెళ్ళిపోవడం అనా? గ్రామము నుండి బయటికి పోవడం, గ్రామాత్ గ్రామము నుండి, వలనన్ నుండి, ఇవన్నీ అందులో అదే పట్టి నుండి పంచమి. గ్రామాత్ నిర్గమ, గ్రామ నిర్గమ. భయాత్ పలాయనం, భయపలాయనం, భయము వలన పలాయనం, భయము వల్ల పలాయనం, భయం వలన పారిపోయాడు. అది సార్ షష్ఠీ తత్పురుష చదవమంటారా? షష్ఠీ రాజ్ఞ పుత్ర, రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. రాజా అనేటటువంటి, రాజా అనే దానికి షష్ఠి రాజ్ఞ. అలాగే దేవ అనే పదానికి దేవస్య. దేవస్య ఆలయ, దేవాలయ, దేవుని యొక్క ఆలయము. గురోహ వచనం, గురువచనం. గురువుకి షష్ఠి గురోహు,
గురోహ గురు ఇది గురుభ్యాం అది. తర్వాత సప్తమి తత్పురుష అక్షేషు సౌండ అంటే అక్ష సౌండ. అక్ష అంటే పాచికల యందు, సౌండ అంటే నేర్పరి. అక్షేషు సౌండ అంటే అక్ష సౌండ, పాచికల యందు నేర్పరి. గృహీ వాస గృహే వాస తత్పురుష. ఇదేమో సప్తమి తత్పురుష గృహవాస అంటే ఇది అందునేమో గృహమునందు నివసించడం, వాసం చేయడం. అదే సార్. గృహే వాస. జ్ఞానమూలం గురోర్మూర్తి అని చదువుతున్నారు. ఇక్కడ సమాసం ఉన్నదా గురోర్మూర్తి అన్న దగ్గర? గురోర్మూర్తి సమాసం చేస్తే ఏమవుతుంది? అంటే సమాసం చేస్తే గురువు యొక్క మూర్తి, గురువు యొక్క విగ్రహం. గురోహమూర్తి గురుహ వచనం లాగా ఉంది. సమాసం చేస్తే ఏమవుతుంది? షష్ఠీ విభక్తి ఎక్కడ ఉంది? సమాసం లేదుగా. గురోహ ఆ విభక్తి అలాగే ఉంచాను కదా, అది పోలేదు, సమాసం అవ్వలేదు కదా. అవలేదు. అంటే అలాగే ఉంచేసుకున్నాను, సంధి చేసుకున్నాను. గురోహమూర్తి గురోర్మూర్తి సంధి చేసుకున్నాను, సమాసం చేయలేదు. అంటే ఇక్కడ షష్ఠీ సమాసం వస్తే గురుమూర్తి అని వస్తుంది. గురోహమూర్తి గురువచనంలాగా గురుమూర్తి రావాలి. అలా రాలే, గురోహమూర్తి అని వాడుకున్నాం. అక్కడ సమాసం చేయలేదు. చేస్తే గురుమూర్తి. చేస్తే గురుమూర్తి అని రావాలి. ధ్యానమూలం గురుమూర్తి రాస్తే ఛందస్సు కుదరదు. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోఃపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. ఎక్కడ కూడా సమాసం చేయకుండా సమాసం రాలేదు. గురోః కృప అయితే ఏమిటవుతుంది? గురుకృప. గురుకృప గురువాక్యం అని రావాలి. షష్ఠీ తత్పురుష సమాసం రావచ్చు, కానీ సమాసం చేయకుండా సంధి చేసుకున్నారు అక్కడ. సార్ మనం అలుక్ సమాసం అనుకోవచ్చా? అలుక్ సమాసం అనుకోవచ్చా? అలుక్ సమాసం అని అనుకోవచ్చా? అలా రాకుండా సమాసంగా పెట్టుకోవచ్చు, అలుక్ సమాసం అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. షష్ఠీ తత్పురుష అలుక్ సమాసంలో షష్ఠీ అలుక్ అన్నమాట. ఓకే సార్. న్యాయంగా అది షష్ఠీ అవ్వాలి, తత్పురుష సమాసం అలుక్గా ఉంచుకున్నాం. ఓకే. నైతత్పురుష నెక్స్ట్. అంటే నిషేధార్థాన్ని, అభావార్థాన్ని, వ్యతిరేకార్థాన్ని ఇచ్చేటటువంటిది నై తత్పురుష. ఇది తత్పురుషే, కానీ నెగటివ్ ఇస్తుంది. ధర్మము అనే దానికి న ధర్మ, అధర్మము, న సత్యం అసత్యం, న హింస అహింస. నై తత్పురుష. నా హింస అంటే ఏదైతే ధర్మము కాదో అది అధర్మము అని చెప్పడం అధర్మ. నసత్యం అన్నది అధర్మము అని ఉండకూడదు, తెలుగులో ఉంది. అధర్మ, అసత్య, అహింస అలాగే ఉండాలి. తెలుగు ఎండింగ్స్ పెట్టేశాం, అది కాదు. ఉపపద తత్పురుష సమాసం. ఉపపదం అంటే ఇదే ఇంపార్టెంట్ అన్నమాట. ఏ సమాసంలో అయితే ఉత్తర పదం స్వతంత్రంగా కాకుండా ఒక ధాతువుతో కలిసి సూచిస్తున్నట్టుగా ఉంటుందో దాని ఉపపద అంటారు. కుంభం కరోతి ఇతి అంటే కుండను చేసేవాడు. ఇప్పుడు ఏమిటి? చేసేవాడు అనే క్రియ ప్రధానం. దేన్ని చేసేవాడు? కుంభం కరోతి కుంభకార. పంకే జాయతే ఇతి, పంకము దేని యందు పుట్టినది, ఆ పుట్టుట అనేది క్రియ. ఆ క్రియాపదం ఉత్తరపదంగా ఉంది. పంకే జాయతి అంటే పంకజం. ధర్మం జానాతి ఇతి ధర్మజ్ఞ, సర్వం జానాతి ఇతి సర్వజ్ఞ, వేదం జానాతి ఇతి వేదజ్ఞ. ఇలాంటివన్నీ కూడా ఉపపద తత్పురుషులు. కుంభం కరోతి, పంకే జాయతి, ధర్మం జానాతి. ప్రాది అంటే ప్రాసు, పరా ఇలాంటివి ముందు ఉన్న వాటిని ప్రాదులు అంటాం. శోభనపుత్ర అనే దాన్ని సుపుత్ర అనేటటువంటిది. అందుకే ఎండింగ్స్ అన్ని సంస్కృత ఎండింగ్స్ మార్చుకోండి. సుపుత్ర, కుత్సితపుత్ర, కుపుత్ర, పితామహస్య పిత, తన తాతగారి తండ్రి అంటే ప్రపితామహ. ప్రాకూసు అనే ఉపసర్గలు వచ్చాయి కాబట్టి అది ప్రాది తత్పురుష అన్నారు. 3 చదవండి ఎవరండి. ఇది ఉపపద తత్పురుష ప్రాది. సార్ ముందు నయి తత్పురుష సమాసంకి మనం వచ్చినప్పుడు నై తత్పురుషలో అలాగే సార్. రైట్ సార్, అంటే ఇది ఒక్కటే చెబుతాను అంతే నేను. రైట్. నై తత్పురుష సమాసం సార్, ఇది
ముఖ్యంగా లేకపోవడాన్ని వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. ఉమ్, అండ్ దీనికి ముఖ్యంగా నా ధర్మ అంటే అధర్మ, ఉమ్, నా సత్యం అసత్యం, ఉమ్, నా హింస ఉమ్, అహింస, అహింస ఉమ్, అనొచ్చు. ఉమ్, అయితే ఇక్కడ ముఖ్యంగా నై తత్పురుష సమాసంలో మనకి ఆ ఇది కూడా తత్పురుష సమాసం కింద వస్తుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ నెగిటివ్ అయింది కూడా ఎలాగైతే మనకి ద్వితీయ తృతీయ వచ్చినట్టుగా ఈ సమాసం కూడా నై తత్పురుష సమాసం ఉంది. ఈ సమాసం మనం వ్యతిరేక అర్థం కానీ లేకపోవడం కానీ వస్తుంది. ఉమ్. అంతే సార్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకోటి ఏమైనా చదవండి. ఉపపద తత్పురుష ఉమ్, కొంచెం మీద తీయండి సార్. చూస్తాను. దీని నిర్వచనం ఏంటంటే క్రియాపదం సమాసం- ఉంటుంది, దాని బదులు అది. అదే ఏ సమాసంలో అయితే ఉత్తర పదం స్వతంత్రంగా కాకుండా ఒక క్రియను సూచిస్తూ పూర్వపదంతో కలిసి అర్థాన్ని ఇస్తుంది అనమాట. దాన్ని ఉపపద పురుష అంటారు. అంటే అంటే ఉట్టి కుంభం కరోతి అన్నాం కరోతి. అనుకోండి, ఏం అర్థం లేదు. కుంభంతో అదే. కలిస్తేనే దానికి అర్థం వచ్చింది. అంటే కుంభం కరోతి ఇది అంటే కుండలు చేసేవాడు అన్న మాట పూర్తిగా చెప్తేనే అవుతుంది. పుట్టిన చేసేవాడు అంటే జాయతే ఏమిటి అంటే చేసేవాడు? పుట్టినది ఎక్కడి నుంచి జాయతే, ఏమిటి జాయతే, పంకే జాయతే అంటే అర్థం అదే, వచ్చింది. అంటే కుంభం కరోతి ఇతి అని అలా చెప్తే అప్పుడు కుంభకార అని అర్థం తెలుస్తుంది. అలాగే పంకే జాయితే ఇతి అంటే పంకజం అంటే ఏమిటని అర్థం అవుతుంది, తెలుస్తుంది. ఉమ్. ధర్మం జానాతి ఇతి ధర్మజ్ఞ అలా. ధర్మజ్ఞ. తర్వాత ప్రాది తత్పురుష ఇది చెప్తారా? చెప్పండి, నేను ఇంకో రాను చదవండి. అది. తెలుగు ఎండింగ్స్ కరెక్ట్ చేసేస్తున్నా. ప్రాది తత్పురుష సమాసం అంటే మొదటి పదం ప్రా, పరా, అప్, సమ్ అనే ఉపసర్గలు వస్తాయి. ఉమ్, ఉపసర్గ లేదా దానికేంటి మనం సు, కు వంటి విశేషణాలతో కూడా ఉంటాయని చెప్పారు అప్పుడు. ఉమ్, ఇది శోభన పుత్ర అంటే అది విగ్రహ వాక్యం. శోభన పుత్ర అంటే సుపుత్ర, మంచి పుత్రుని సుపుత్ర అన్నారు. ఉమ్, ఇక్కడ కుత్సిత పుత్ర అంటే కుపుత్ర. ఉమ్, పితామహస్య పిత అంటే ప్రపితామహ. ఉమ్. ప్రాయ ఇంకా ఉపసర్గగా పెట్టుకున్నాం. ఉపసర్గగా. అదే సుగంధం అంటే శోభన గంధ, సుగంధ అని చెప్పారు అప్పుడు. అది చెప్పుకున్న చాలా ఉదాహరణలు. చెప్పారు. నెక్స్ట్ ద్విగు సమాసం. ఎప్పుడైతే ద్విగు అన్నామో, ద్వి అంటే రెండు, ద్విగు రెండు. అంటే అంకెలను చెప్పేది అని అర్థం. అంటే సంఖ్యావాచకం ఉంటుంది సమాసంలో. అటువంటి దాన్ని ద్విగు సమాసం అంటాము. చూద్దాం. సంఖ్యావాచక పదం పూర్వపదంగా వచ్చే సమాసాన్ని ద్విగు సమాసం అంటాము. ఇందులో 4 రకాల ద్విగులు ఉన్నాయి. బహువచనార్థక ద్విగు, సంఖ్య విడివిడిగా ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నాయో 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయని విడివిడిగా వేటిని లెక్క పెడుతున్నాం. 1 2 3 4 అని లెక్క పెడుతున్నాం. త్రయః లోకః, త్రిలోకాః ప్లూరల్ కదా, త్రిలోకాః. చత్వార వేదాః, చతుర్వేదాః. నవగ్రహాః, నవగ్రహాః అంటే నవగ్రహాః. ఈ విధంగా వచ్చినటువంటి పదాలని బహువచనార్థ ద్విగువు. సమాహార ద్విగువు అంటే సంఖ్యాపదాన్ని కలిపి ఒక సమూహ త్రయాణం లోకానాం సమాహార. త్రిలోకీ, ఇందాక త్రిలోకాః అంటే బహువచనార్థకం. త్రిలోకీమప్యాసు రవీందుస్తనయుగాం అన్నారు సౌందర్య లహరిలో. త్రిలోకి అంటే 3 లోకాలను కలిపి ఒక పదంగానే చెప్తున్నాం. పంచానాం అంగానాం సమాహారం పంచాంగం, నవానాం రాత్రీణాం సమాహారం దేవీ నవరాత్రం అంటే ఆ 9ంటిని కలిపి ఒకటి చేసాం. అలా చేసినప్పుడు అవన్నీ మళ్ళీ సింగులర్ నెంబర్లోనే ఎండ్ అవుతాయి. త్రిలోకి, పంచాంగం, నవరాత్రం. ఇప్పుడు మీరు అమూల్య చదవండి బహువచనార్థక సమాహార ద్విగువును. బహువచనార్థక ద్విగులో సంఖ్య విడివిడిగా ఉన్న వస్తువుల వాటిలో ఒక గణనను తెలియజేస్తుంది. అంటే విడిగా ఉంటుంది. త్రయలోకాహ, త్రిలోకాహ అన్ని కలిపేసి ఒకటి కింద చెప్తుంది. బహువచనమే. కలపదు, 4 ఉన్నాయని చూపిస్తుంది అంతే. 4 ఉన్నాయని చూపిస్తుంది. అన్నీ కలిపి ఒకటిగా చెప్పదు. అన్నీ విడివిడిగా ఉన్న వాటిని ఎన్నో లెక్కపడి చెప్తుంది అంతే. త్రిలోక అంటే 3 లోకాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి. వాటికి ఏమిటంటే పేర్లు కూడా విడివిడిగానే చెప్పేస్తుంది అన్నమాట. అది ఓకే. చత్వార వేదాః, చతుర్వేదాః. ఓకే సార్, అది 4 ఉన్నాయని అది తెలుపుతుంది. మళ్ళా అది విడిగా. నవగ్రహాః,
నవగ్రహాః నవగ్రహాః. ఎండింగ్ కూడా ప్లూరల్ లో ఉంటుంది, ఎందుకంటే బహువచనం కదా ఇది. అవును సార్. బహువచనాన్ని చూపిస్తుంది కాబట్టి ఎండింగ్ లోకాహ వేదాహ గ్రహాహ అలాగే ఉంటాయి, సింగులర్ లో ఉండకూడదు. ఓకే, తర్వాత చూడండి. సమాహార సమాహార ద్విగు సమాసంలో సంఖ్య పదాలు కలిసి ఇది ఇక్కడ ఒక సమూహంగా భావాన్ని తెలియజేస్తుంది. 3 అనేది ఇంపార్టెంట్ కాదు, 3 కలిపి ఏదో ఒక దాన్ని చెప్తున్నాయి అన్నమాట. చెప్తోంది. ఓకే సార్. త్రయాణం లోకానాం సమాహారః త్రిలోకి. పంచానాం అంగానాం సమాహారః పంచాంగం. నవానాం రాత్రీణాం సమాహారః నవరాత్రం. త్రయాణం లోకానాం ఉపనయసి సంవేదమనఘం అని అర్థం ఉంది. త్రయాణం లోకానాం, త్రిలోకి అని వాడుకోవచ్చు, అలా వాడుకోలేదు. త్రయాణం లోకానాం ఉపనయసి సంభేదమనఘం, త్రిలోకి ఉపనయసి సంభేదమనఘం అని రాసుకోవచ్చు ఆయన. అలా రాయకుండా త్రయాణం లోకానాం అనేటటువంటి ఎక్స్పాండెడ్ ఫామ్ ఆయన వాడుకున్నారు. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. విగ్రహం రాయడం తప్పులేదు, సమాసంగా వాడితే సంక్షిప్తం అవుతుంది. విగ్రహం అవసరం ఉంటే విగ్రహంగా పెట్టుకోవచ్చు. సార్ ఒక్కసారి ఉపపద తత్పురుషాన్ని ప్రాది తత్పురుష ఒక్కసారి చెప్పరా సార్? ఒక్కసారి ఉపపదం అంటే చూడండి, ఉపపదంలో ఏమవుతుంది, అక్కడికి వెళదాం. కదలటం లేదు, ఇది ఏమిటో హారిబుల్గా ఉన్నాయి కదా ఏదో సాఫ్ట్వేర్. చూడండి, నైతత్వం ఉపపద తత్పురుషలో ఉత్తర పదము ఉంటుంది, పూర్వపదము ఉత్తర పదము. ఉత్తర పదము క్రియ ఉంటుంది, ధాతు. ఆ క్రియాపదమునకు విడిగా అర్థం ఉండదు, ఆ ముందు పదంతో కలిపితేనే దీనికి అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరోతి అనే ఉత్తర పదమునకు విడిగా ఏమిటి కరోతి, ఏమి అర్థం లేదు. కరోతి అంటే కుంభం అని వేస్తే కుంభం కరోతి ఇది కుంభకార. ఆ కుంభకార అనే పదంలో ఆ కారహ అనేది కరోతి నుంచి వచ్చినటువంటి రూపం. కారహ అనేది కుంభం కరోతి ఇది కుంభకార. పంకే జాయతి ఇది పంకం. జాయతికి విడిగా అర్థం చెప్పటం లేదు, పంకము నుండి పుట్టినది అనే దాని మీద ఆ జాయతే డిపెండ్ అయింది. జానాతి తెలుసును, ఏమిటి తెలుసును, ఆ ధర్మం అనే దాని మీద ఆధారపడి ఉంది. అలా ఆధారపడిన వాటిని ఉపపద తత్పురుష అంటాం. ధర్మజ్ఞ, సర్వజ్ఞ, తర్వాత వేదజ్ఞ, ఇలాంటివన్నీ. ప్రాది అంటేనేమో ప్రాదులు, ప్రా, పరా, సూకు అనేటటువంటి ముందు ఉంటే వాటిని ప్రాది తత్పురుష అంటున్నాం. సుపుత్ర, కుపుత్ర. సుపుత్ర అంటే శోభనాపుత్ర, కుత్సితపుత్ర కుపుత్ర. ప్రపితామహ అంటే పితామహస్య పిత, పితామహుని యొక్క తండ్రి అని చెప్పడానికి పితామహస్య పిత ప్రపితామహ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ద్విగు సమాసంలో 2 చూసాం. బహువచనార్థంలో ఎండింగ్ ఎప్పుడూ బహువచనంలో ఉంటుంది, సమాహారంలో ఏకవచనంలోనే ఉంటుంది, ఎందుకంటే అన్నీ కలిపి ఒకటి చేసాం. విశేషణార్థక ద్విగు ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాన్ని విశేషణంగా తెలియచేస్తుంది. త్రీణి నేత్రాన్ని యస్య సహ అంటే త్రినేత్ర అన్నాం అనుకోండి. 3 త్రీణి నేత్రాన్ని యస్య సహ, 3 నేత్రములు ఎవరికి ఉన్నాయో ఆయనను సూచిస్తుంది. 3 త్రీణి నేత్రాన్ని యస్య, ఎవనికి 3 నేత్రములు ఉన్నాయో సహా అతడు త్రినేత్ర. అంటే ఈ త్రీణి నేత్రాన్ని అనేది ఒక విశేషణంగా వాడాం. ఎవరికి? ఆ సహా అని ఆయనకి. అంటే ఆ త్రినేత్ర అంటే త్రినేత్రుడు అని చూపించడానికి. 4 ముఖాని యస్య సఖ చతుర్ముఖ, దశకంఠ యస్య సహ దశకంఠ. అంటే ఇక్కడ దశకంఠ అనేది ఒక వ్యక్తిని సూచిస్తుంది. ఆ వ్యక్తిని ఈ నంబర్ బట్టి ఆయన వ్యక్తిని పెడుతున్నాం. ఒక సంఖ్యాపదాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క లక్షణాన్ని విశేషణంగా గుర్తిస్తున్నాం. సంఖ్యాపదం ఏమిటి? 3 కన్నులు అని. ఎవనికి 3 కన్నులు గలవో అతడు. 4 ముఖములు ఎవనికి ఉన్నాయో అతడు దశకంఠ అనేటట్టు. అంటే సంఖ్యాపదాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిని సూచిస్తే దాన్ని విశేషణార్థక ద్విగు అంటారు. నేను సందేహం వచ్చిందా? అది రాలేదా? అర్థమైంది సార్. ఇది బహువ్రీహి ఎందుకు కాదు? యస్య సహా అంటే బహువ్రీహి కదా. కానీ మనం ఇక్కడ ఇలా 3 నేత్రాలు కలవాడు అని చెప్పడం లేదు కదా. కలవాడు అంటే మరి బహువ్రీహే కదా. అంటే త్రినేత్ర అంటే 3 నేత్రములు
ఎవరికి ఉంటాయి? అతడు త్రినేత్రుడు అంటున్నాం కదా. అవును, మూడు నేత్రములు కలవాడు, త్రీడి నేత్రాన్ని ఎస్ఎస్. ఛే, అది అది అది. ఎందుకు ఒక బహువ్రీహి విధంగా కాదంటే ఆ ముందునున్నటువంటి ఎవరికి ఉన్నాయో అని చెప్పిన సంఖ్యాపదం అది. సంఖ్యాపదం అయితే బహువ్రీహి అవదు, ద్విగు విశేషణార్థం సమాసమే నెంబర్. అది సంఖ్యాపదం కాకుండా ఆ, పంకజాసన అంటే ఇంకోటి బహువ్రీహి సమాసం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. శ్వేతాంబర. ఏకా పీతాంబర అన్నాం. పీతాంబర దాని సంఖ్య కాదు కదా, పీత అనేది పచ్చని వస్త్రము కలిగిన వాడు అని అర్థం. వాడు ఇక్కడ ఇక్కడ ఆ విశేషణం ఎటువంటిది, సంఖ్యయే విశేషణంగా ఉంది కాదు, సంఖ్య కాదు. కాబట్టి ఇది దిగు, బహువ్రీహి కాదు. విగ్రహం రాసినప్పుడు ఎస్య సహ ఎస్య సా అలాగే వస్తుంది ఇక్కడ కూడా విగ్రహం రాసినప్పుడు. కానీ ముందు పదం ద్విగువు కాబట్టి, సంఖ్యావాచకం కాబట్టి ఇది విశేషణార్థక ద్విగువు, ఇది బహువ్రీహి కాదు, తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది సార్. పాయింట్. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్. మీకు అప్పుడు ఆ బహువ్రీహి మీకు తెలియదు కాబట్టి చెప్పలేదు, ఇప్పుడు అది కూడా తెలుసు కాబట్టి. అలాగే ఉత్తరపద ద్విగువు ఉంటుంది. అంటే ఏమిటి, త్రీడి నేత్రం అంటే పూర్వపద ద్విగువు, ఉత్తర పదం మీద ఆధారపడి ఉంటుంది. ద్వయోః మాతృభ్యాం జాతః ద్వైమాతుర. పంచగావః ధనం యస్య సః పంచగవధనః. త్రిభ్యః పురుషేభ్యః ఆగతం త్రైపురుషికం. ఈ విధంగా ఉత్తరపద ద్విగువు అంటే సంఖ్యాపదం వెనకాతల ఉంటే సమాసం యొక్క అర్థం ఉత్తర పదం మీదే ఆధారపడి ఉంటుంది. ద్వైమాతుర అంటే వినాయకుడు అని చెప్పాలంటే ఉత్తర పదమైనటువంటి తల్లులను సూచించి ఆయన పట్టుకుంటున్నాం. ఇద్దరు తల్లులు ఉన్నవాడు అని చెప్పడం వలన ఆ మాతృభ్యాం అనే దానికి ప్రాధాన్యత ఉంది. అలాగే ధనం పంచగావ ధనం కలిగిన వాడు అని చెప్పడానికి పంచగావ ధనం అంటూ చెప్పాను. అలా చెప్పిందని ఉత్తరపద ద్విగువు అంటారు. నాలుగింటిని ఈ రెండింటిని ఎవరైనా చదవండి. విశేషార్థక ద్విగువు, ఉత్తరపద ద్విగువు. ఐదుగురు ఉన్నారు, అమూల్య, కమల, నాగరత్నం, ఇంకోరెవరో ఒకటి మిగిలిపోయారు. నేను చదవనా సార్? మీరు చదవండి. విశేషణార్థక ద్విగు సంఖ్య ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణం, ఇక్కడ ఒక ప్రత్యేక లక్షణాన్ని తెలియజేస్తుంది. త్రీని నేత్రాన్ని, ఆ ప్రత్యేక లక్షణం అంటే విశేషణం, ఆ విశేషణం సంఖ్య అయి ఉండాలి. సంఖ్య అయి ఉండాలి విశేషణం. త్రినేత్ర అంటే త్రీని నేత్రాన్ని యస్య సహ, త్రినేత్ర మూడు నేత్రాలు కలిగిన వాడు. చతుర్ముఖ చత్వారి ముఖాని యస్య సహ, నాలుగు ముఖములు కలిగిన వాడు. అంటే మనం ఈశ్వరుడు బ్రహ్మ అని చెప్పొచ్చా సార్? చెప్పచ్చు. త్రినేత్రుడు అంటే ఈశ్వరుడికి, చతుర్ముఖుడు అంటే బ్రహ్మ, దశకంఠుడు అంటే రావణుడు సూచిస్తున్నాయి కదా. అదే దశకంఠ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న పదాలు కాకుండా ఇంకొకరిని సూచిస్తుంది. అది కూడా పీతాంబర అంటే పచ్చని వస్త్రము కట్టుకున్న ఆయన విష్ణు అని సూచిస్తుంది. అక్కడున్న పదాలు కాదు, అన్య పదమే ప్రధానం. ఇక్కడ కూడా అన్య వ్యక్తిని చూపిస్తుంది. కానీ ఆ విశేషణం ఇక్కడ ఏంటంటే సంఖ్యావాచకం అయ్యి సంఖ్యగా వచ్చింది కాబట్టి ద్విగు సమాసమే. అది దశకంఠ యస్య సహ దశకంఠ. అది ఉత్తర పద ద్విగు సమాసము. సమాసం యొక్క అర్థము ఉత్తర పదం మీద అంటే రెండవ పదం మీద ఆధారపడి ఉంటుంది. ద్వయోః మాతృభ్యాం జాతః ద్వైమాతురః, వినాయకుడు. ద్వయోః మాతృభ్యాం జాతః ద్వైమాతురః. పంచగావః ధనం యస్య సహ పంచగవదనః అంటే ఇది ఉత్తర పదం. ధనం యస్య సహ అంటే ఏంటి, పంచగావః దగ్గర ధనం ఉన్నదో అది ప్రధానం. ఎవరికి పంచగావః. త్రైపురుషికం త్రిభ్యః పురుషేభ్యః ఆగతం. అంటే ఈ పురుషేభ్యః దానికి త్రిభ్యః అనే సంఖ్య, త్రిభ్య అనేది సంఖ్యావాచకం కాబట్టి ద్విగువు, పురుషేభ్య అనేది ప్రధానం కాబట్టి త్రిభ్య పురుషేభ్య ఉత్తర పద ద్విగువు. ఉత్తర పద ప్రధానంగా ఉన్న పదం ప్రధానం. ఉత్తర పద సంఖ్యాపదం కాదు, ఉత్తర పద ప్రధానంగా ఉంది, సంఖ్యావాచకం ఉంది కాబట్టి అని అర్థం. ద్విగు సమాసం. ధన్యవాదాలు. నెక్స్ట్ కర్మధారి. రెండు పదాలు ఒకే విభక్తిలో ఉండి విశేషణ విశేష భావంతో, ఇందాకలు ఎలా ఉన్నాయి,
రెండు పదాలు వేరువేరు విభక్తులలో ఉండాలి. వ్యధికరణ తత్పురుష అంటే అవి, సమానాధికరణ తత్పురుషనే కర్మధారయం ఉంటుంది. సమాన రెండు పదాలు ఒకే విభక్తిలో ఉండి ఒకటి విశేషణము ఒకటి విశేషము, ఒకటి ఉపమానము రెండవది ఉపమేయము అనే భావంతో ఉంటే కర్మధారయం అంటాం. మహాంచ అసౌ దేవ మహాదేవ నీలం చ తదుత్పలం నీలోత్పలం కృష్ణ చ అసౌ సర్ప కృష్ణ సర్ప. ఇక్కడ సర్పమునకు విశేషణం ఏమిటి? నల్లని పాము. ఉత్పలానికి విశేషణం ఏమిటి? నీలోత్పలం. దేవునికి విశేషణం ఏమిటి? మహాదేవుడు. అంటే ఒక పదము విశేషణము, రెండవది విశేషము. పూర్వపదము విశేషణం మహాన్, నీలము, నలుపు, కృష్ణ అనేవి ముందున్నాయి కాబట్టి పూర్వపదము కర్మధారయ. రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి, అంచేత సమానాధికరణ తత్పురుష అంటేనే కర్మధారయం. పూర్వపదం విశేషణంగా ఉంది, రెండవ పదం విశేషము విశేష్యము. దేవుడు అనే ఆయన్ని విశేషించి చెప్తున్నాము. ఉత్పలాన్ని వివరిస్తున్నాం, దాని లక్షణం చెప్తున్నాం. నీలంగా ఉందని. సర్పాన్ని చెప్తున్నాం, నల్లటి పాము అని చెప్తున్నాం. అందువలన విశేషణ పూర్వపదం. అదే విశేషణం ఉత్తర పదంగా ఉంటే పురుషోత్తమ అన్నాడు. పురుషుని విశేషిస్తోంది. ఎటువంటి పురుషుడు? ఉత్తమ పురుషుడు, పురుషోత్తమ. మునిహే చ అసౌ శ్రేష్ఠ మునిశ్రేష్ఠ, జనః చ అసౌ శ్రేష్ఠ జనశ్రేష్ఠ అనేటప్పుడు ఉత్తర పదంగా విశేషణం ఉంది కాబట్టి రెండు కూడా అన్నీ ఒకే విభక్తులు ఉన్నాయి. పురుష ఉత్తమ, ముని శ్రేష్ఠ, జన శ్రేష్ఠ, కృష్ణ సర్ప, నీలం ఉత్పలం, మహాన్ దేవ అనేటువంటి ఒకే సమానాధికరణంగా ఉండాలి. ఉపమాన పూర్వపద కర్మధారయం. ఘన ఇవ శ్యామ. ఇక్కడ శ్యామ అంటే మేఘము వలె నల్లనివాడు అని చెప్తున్నాం. మొత్తం ఉపమానం మేఘము, మేఘము ముందుంది, ఇవ అంటున్నాం కాబట్టి ఉపమానం, ఉపమానం ముందుంది కాబట్టి పూర్వపదం. కర్మధారయం ఎందుకు? రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి. ఘన శ్యామ. శైలం ఇవ సారం శైలసారం, విద్యుత్ ఇవ చపల విద్యుత్ చపల. ఈ విధంగా ఇక్కడ రెండు పదాలలో ఒక పదము ఉపమానము, రెండవ పదము ఉపమేయము. ఉపమానం ముందుంది కాబట్టి పూర్వపదము, వెనకాలంటే ఉత్తర పదము. ఇవన్నీ కూడా ఒకే విభక్తిలో సమాన వ్యధికరణ దీంట్లో ఉన్నాయి, సమానాధికరణంలో ఉన్నాయి. వ్యధికరణం కాదు. వ్యధికరణం ఉంటే తత్పురుష అయిపోతుంది, సమానాధికరణంలో ఉంటే కర్మధారయం. ఎన్ని రకాల కర్మధారయాలు చెప్పుకున్నాము? విశేషణ పూర్వపదము, విశేషణ ఉత్తర పదము, ఉపమాన పూర్వపదము, ఉపమాన ఉత్తర పదము. పురుష వ్యాఘ్ర. ఎటువంటి పురుషుడు? పులి వంటి పురుషుడు. వ్యాఘ్ర ఇవ. కరహ కమలం. ఎటువంటి చెయ్యి? కమలము వంటి చెయ్యి. ఆ కమలం అనేటటువంటి ఆ ఉపమానం వెనకాలుంది. ముఖం చంద్ర ముఖచంద్ర. ముఖం ఎలా ఉంది? చంద్రుని వంటి ముఖం అంటున్నాం. కాబట్టి ఈ నాలుగు ఎవరన్నా చదవండి. ఒకళ్ళు ఒకటి చదవండి. కర్మధారయం అంటే ఏమిటో చెప్పండి మొదట. ఎందుకు కర్మధారయం అంటారు? చెప్పారుగా. సార్ కర్మధారం అంటే చెప్పలేదు సార్. రెండు పదాలు ఒకే విభక్తిలో ఉండి ఉండండి, ఒకే విభక్తిలో ఉండడం బాగుంది. ఎందుకు కర్మధారయం అంటారని అడిగాను. విశేష భావంతో ఉండి ధరిస్తోంది కదా. కర్మని సూచిస్తుందంట. కర్మ అంటే అక్కడ క్రియాని కాదు, కర్మ అంటే లక్షణాన్ని. కర్మ అంటే లక్షణాన్ని ధరిస్తోంది. కర్మ ఇది నాట్ క్రియా, కర్మ యాక్షన్. కర్మ ఇది లక్షణాన్ని ధరిస్తోంది కదా, చేత ఆ గుణాన్ని చూపిస్తోంది కదా, ఉపమానంగా గాని విశేషణంగా గాని. అందువలన కర్మధారయ అన్నారు. ఓకే, అదండి. ఉపమాన ఉపమేయాలు ఉంటాయి కర్మధారయ సమాసంలో. మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయాలు ఉండొచ్చు, విశేషణ విశేషాలు ఉండొచ్చు. అంటే ఇది విశేషణ పూర్వపద కర్మధారం. పూర్వపదం ముందు పదం విశేషణంగా ఉంటుంది. అంటే మహాదేవుడు. మహాంచ అసౌ దేవ మహాదేవ అంటే ఇది పూర్వపదం. నీలం చ ఉత్పలం నీలోత్పలం. నీలం అనేది పూర్వపదం. కృష్ణ చ అసౌ గురించి మాట్లాడుతున్నాము. తత్వుత్పలము నీలం.
అది నీలం నల్లగా నీలం రంగు. ఉంది. అవును, ఆ రంగుని సూచిస్తోంది ముందు పూర్వపదం. కృష్ణచ అసౌ సర్ప అంటే కృష్ణ సర్ప. ఎటువంటి సర్పం? అది కృష్ణ సర్ప. ఈ అది సర్పం పూర్వపదాన్ని సూచించి ఇది ఈ సర్పము ఎటువంటిది అంటే కృష్ణ సర్పం. కృష్ణ సర్పము అని. అందుకే అది అసౌ పూర్వపదాన్ని సర్ప అసౌ దేవ. అదే అసౌ దేవ. నపుంసకలింగ పదం అంటే తత్ ఉత్పలం అని వస్తుంది. సత్యం. ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. విశేషణం చివరగా ఉంటుంది. అంటే పురుషత అసౌ ఉత్తమ అంటే పురుషోత్తమ. మునిచ అసౌ శ్రేష్ఠ ముని శ్రేష్ఠ. అందరి మునిల్లోకి శ్రేష్టమైన ఇదిగో ఈ ముని ఎటువంటి వాడు? శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు. ఇదిగో ఈ పురుషుడు ఉత్తముడు. అవును, ఇదిగో ఈ అదే. జనుడు శ్రేష్ఠుడు. అదే పొడగంటిమయ్య పురుషోత్తమ అని. అది పురుషోత్తమ అంటే అటువంటి పురుషుడు. జనచ అసౌ శ్రేష్ఠ జనశ్రేష్ఠ. ఎటువంటి శ్రేష్ఠ? జనుల్లో శ్రేష్టమైన వాడు. ఎటువంటి జనుడు? శ్రేష్టమైన జనుడు. శ్రేష్టమైన శ్రేష్టమైన జనుడు. పదం వెనకాల ఉంది. శ్రేష్ఠుడు. తర్వాత నాగరత్నం గారు చూడండి. ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తర పద. ఉపమాన పూర్వపద కర్మధారయం. కర్మధారయం అంటే చెప్పారు కదా ముందు, లక్షణాన్ని ధరించేదాన్ని కర్మధారయం అంటారు. అందులో 4 రకాలు ఉంటాయి. విశేషణము, విశేష్యము, ఉపమానము, ఉపేయము. అంటే ఉపమాన పూర్వపదము, ఉపమాన ఉత్తర పదము, విశేషణ పూర్వపదము, విశేషణ ఉత్తర పదము, ఇలా 4 రకాలు ఉంటాయి. ఇప్పుడు మొదటి 2 ఆవిడ చదివారు. ఇప్పుడు ఉపమాన పూర్వపదం చదువుదాం. ఘన ఇవ శ్యామ అంటే ఘనశ్యామ. అంటే ఇప్పుడు ఘన అన్నది అందులో ఉపమానం అన్నమాట. శ్యామ అన్నది ఉపమానం. నల్లగా ఉన్నాడు. శ్యామ అంటే నల్లని వాడు. నల్లని వాడు. ఎటువంటి నలుపు వాడు? తారులా ఉన్నాడు అని చెప్పొచ్చు, మేఘంలా ఉన్నాడు అని చెప్పొచ్చు. ఘన ఇవ శ్యామ. ఘన ఇవ ఘనం అంటే మేఘం. మేఘం. అలాగే శైలం ఇవ సారం. సారం అంటే దృఢమైనది. ఎంత దృఢమైనది? పర్వతములో దృఢమైనది. అదే ఎంత దృఢంగా ఉంది అంటాం కదా, అందుకని పాషంతలాగా అది. అలాగే విద్యుత్ జీవ చపల. చపలా అంటే చపల అంటే స్థిరం పోతుంది, స్థిరం లేకుండా క్షణికంగా ఉండిపోతుంది. చపలము అంటే 1 సెకండ్ ఉండి పోతుంది. ఎలాంటిది? విద్యుత్ విద్యుత్ లాగా అంటే విద్యుత్ వలె అని మనం ముందుకు చెప్పాం. ఇప్పుడు ఉపమాన ఉత్తర పదం అంటే ఉపమానాన్ని ఇప్పుడు వెనక్కి వెళుతుంది అన్నమాట. పోలిక చివరికి వెళుతుంది. ఏంటి? పురుష వ్యాఘ్ర ఇవ అంటే అది పురుష వ్యాఘ్ర అన్నారు. అప్పుడు వ్యాఘ్రం వెనక్కి వెళ్ళింది. వ్యాఘ్రం అంటే పురుషుడు అని చెప్పడం అన్నమాట. అలాగే కరహ కమలం ఇవ. వ్యాఘ్రం అంటే పురుషుడే గాని పురుషుని వంటి పులి అని చెప్పకూడదు. చెప్పలేం కదా. పులి వంటి పురుషుడు. పులి వంటి పురుషుడు అని చెప్తాం కానీ పురుషుడు వంటి పులి అని చెప్పం కదా. అని చెప్పి అందుకని పురుష వ్యాఘ్ర. అలాగే కరహ కమలం ఇవ. కమలము అంటే కరము. కమలాక్షు నర్చించు కరములు కరములు. కర కమలం అదే అంత సున్నితంగా ఉండే చెయ్యి అని చెప్పడానికి కమలం కరకమలం. అదే ముఖం చంద్రం. ముఖం చంద్రం ఇవ అంటే ముఖ చంద్ర. అక్కడ అంటే చంద్రుడితో పోల్చారు కాబట్టి అందుకు చంద్రుడిని వెనక్కి వెళ్తుంది అన్నమాట. ఉపమానం ఉత్తర పదం వెనకంగా అయిపోతుంది ఉపమానం. అది తర్వాత నెక్స్ట్ వచ్చేది రూపకం. అంటే ఏం చేస్తున్నాము ఇప్పుడు? ఇక్కడ 2 పదాలు ప్రధానం కాదు. ఉపమాన ఉపమేయాలు 2 ఒకటే అని చెప్పేస్తున్నాం. విద్యాధనం అంటే విద్య వంటి ధనము, ధనం వంటి విద్య అలాంటిది కాదు. విద్య ఏవ ధనం. ఆత్మసత్యం. ఆత్మా ఏవ సత్యం. ఆత్మసత్య అవబోధేన అని చదువుతున్నారు కదా ఉపనిషత్తులో. విద్యా ఏవ ధనం. జ్ఞానమే కైవల్యం. జ్ఞానం ఏవ అగ్ని. జ్ఞానాగ్ని. సంసార ఏవ సాగర. సంసార సాగర. అంటే ఇది అది ఒక్కటే, ఉపమానం కాదు. దీన్ని ఒకే స్థాయికి తీసుకొచ్చేసాం. ఇందాకల విశేషణము, విశేష్యము, ఉపమానము, ఉపమేయం అన్నప్పుడు స్థాయి ముఖ్యమైనది చేయి కమలము వలె అని ఉన్నది అని చెప్తున్నాం. ఇక్కడ విద్యయే ధనము, జ్ఞానమే అగ్ని, సంసారమే సాగరము అని రూపకం చేసినట్లయితే అవధారణ పూర్వపద కర్మధారయ లేక రూపక కర్మధారయ. విశేషణ ఉభయపద కర్మధారయ. 2 పదాలు విశేషణాలే. శీతం చ తత్ ఉష్ణం చ శీతోష్ణం. చరం చ తత్ అచరం చరాచరం. కృతం చ తత్ అకృతం కృతాకృతం. మరి దీనికి ద్వంద్వ సమాసానికి ఏమిటి తేడా ఆలోచించండి, చెప్తాను.
ఈ రెండు చదవండి చెప్తా. ఆ, ఇప్పుడు మీరు రూపక కర్మధారయ. ఆ రూపకర్మధారం గురించి చెప్పారు. ఉమ్. రూపకర్మధారంలోని కొంచెం హైయర్ లెవెల్ అన్నమాట. ఇంతవరకు అయితే మనం ఒకదానికి ఇంపార్టెంట్ ఇచ్చాం. ఈ రెండింటినీ కలిపి ఉమ్. విద్య ఏవ ధనం, విద్యా ధనం అంటే విద్యయే ధనము ఉమ్. ఒకే మీనింగ్ ఇచ్చింది. అంటే ఆ జ్ఞానం ఏవ అగ్ని, జ్ఞానాగ్ని, ఉమ్. జ్ఞానమే అగ్ని అని చెప్పవచ్చు. సంసార ఏవ సాగర, సంసార సాగర. ముఖ్యంగా ఈ రూపకర్మధారంలో ఉపమైన ఉపాయాలకు భేదం ఉండదు, అభేదం అన్నమాట. అదే. తర్వాత మనం ముందుగా వెళితే విశేషణ ఉభయపద కర్మధార. ఇప్పుడు అడిగారు శీతం చ తత్ ఉష్ణం చ. ఇక్కడ వేడికి చల్లది రెండు ఉంటాయి దీనిలోని. అంత మునుపు మనకి ఏదైతే చల్లనిదో తత్ అదే ఉష్ణం చ. అదే ఉష్ణం అనమాట. శీతం ఏది చ వేడిగా చల్లగా ఉంది, తత్ అదే ఉష్ణం అది చ అన్నమాట. వేడిగా కూడా ఉంది. అందుకని ద్వంద్వంలో అలా కాదు. అందుకని ఇది ద్వంద్వ సమాధికి స్లైట్ డిఫరెన్స్. అందుకే చరం చ తత్ అచరం, కదిలేది కదలనిది. ఉమ్. చరం చ అచరం, కృతం చ తత్ అకృతం చ, చేసినది అచేయనిది. రెండు కృతాకృతం, చేసినది రామ చేయనిది. లక్ష్మణ అన్నాను ద్వంద్వ సమాసము. శీతోష్ణంకి రామలక్ష్మణంకి తేడా, రామలక్ష్మణంకి తేడా ఏమిటి? ఇప్పుడు రాముడు కృష్ణ దేవుడు చెప్తున్నాం. అది రెండు నామవాచకాలు, ఇక్కడ రెండు నామ- విశేషణాలు. ఆ రెండు విశేషణాలు. రాముడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు భరతుడు, లేకపోతేనేమో తల్లి తండ్రి అని అవన్నీ చెప్పినప్పుడు రెండు విశేషాలు. నామవాచకాలు. అదే ఇక్కడ విశేషం. శీతం ఉష్ణం అని విశేషణాలు. విశేషణం వచ్చింది. Yes. విశేషణ ఉభయ ఉభయ పదం అది రెండు నామవాచకాలు అయి ఉండడం వల్ల ద్వంద్వ సమాసం. ద్వంద్వం అయింది. అది చాలా అయిందా? ఇంపార్టెంట్. సంభావన పూర్వపద కర్మధారే అంటే ఒక పూర్వపదము ఒక సంజ్ఞని పేరును సూచిస్తుంది. అయోధ్య నగరి అంటే అయోధ్యానామ నగరి, గంగా నది గంగానామ నది, ఆమ్ర వృక్ష ఆమ్రనామ వృక్ష. ఏ నగరి? అయోధ్య నగరి. ఏ నది? గంగా నది. వృక్ష ఏమి వృక్షము? ఆమ్ర వృక్షము. ఆ పూర్వపదము సంజ్ఞ ద్వారా ఒక ఊరిని ఒక ప్లేస్ని కానీ ఒక పర్సన్ని కానీ ఒక వ్యక్తిని కానీ చూపిస్తూ ఉంటే సంభావన పూర్వపదము. పూర్వపదము సంభావన పదము. నగరిని సంబోధిస్తోంది. ఏ నగరి? అయోధ్య నగరి. నదిని సంబోధిస్తోంది, గంగా నది. వృక్షమును సంబోధిస్తోంది, ఆమ్ర వృక్ష మామిడి చెట్టు ఉంటుంది. ఓకే, చదవండి రెండు. ఆమ్ర సంభావన పూర్వపదం ఒక చదవండి. సంభావన పూర్వపద కర్మధారయం అంటే పూర్వపద ఒక సంజ్ఞను ముందు అంటే పదము పేరును వెనక పదమునకు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన సంజ్ఞ అంటే ఒక ఫలానాది అని చూపించేస్తున్నాను. చూపిస్తోంది. ఇక్కడ అయోధ్య నామ నగరి అంటే అయోధ్య నగరి అంటే ఒక సిటీని చూపిస్తోంది. అక్కడ నగరి ఎటువంటి అన్నది సిటీ, ఏ సిటీ అనేది చూపించేస్తుంది. అవును, అయోధ్య దానికి విశేషణం కాదు. విశేషం కాదు. అయోధ్య నగరి అంటే అయోధ్య అనే పేరు గల ఊరు అని పేరు చెప్తారు. గల నగరం. అలాగే గంగా ఉపమానము నామ- కాదు, అవును, పోనీ రూపకము కాదు, అది ఇది ఒక్కటే అని కాదు. అయోధ్య అనే పేరు గల అని చూపిస్తుంది. పేరు గల సంభావన. నగరం. గంగా నామ నది. నదులు ఎన్నో ఉంటాయి. ఇక్కడ ఎటువంటి నది? గంగా నామ నది. ఎటువంటి నది- నది కాదు, ఏ నది. ఎటువంటి ఏ అంటే నది? విశేషణం. ఓకే. ఏ నది అని పేరు చెప్తుంది అన్నమాట. ఏ నది అంటే గంగా నది. ఉమ్. ఆమ్రనామ వృక్ష. ఉమ్. ఆమ్ర వృక్ష. ఏ వృక్షము? ఏ పేరు గల వృక్షము? ఏ పేరు ఆమ్ర. గల వృక్షం? ఆమ్ర, మామిడి చెట్టు. ఉమ్. ఆమ్రనామ వృక్ష, ఆమ్ర వృక్ష. తర్వాత మధ్యమ పద లోప కర్మధారయం. శాఖప్రియ పార్థివ. శాఖ పార్థివ, శాఖములు ఇష్టపడేటటువంటి రాజు, వెజిటేరియన్ రాజు గారు. పార్థివ అంటే రాజు, శాఖప్రియుడు ఆ రాజు. శాఖ పార్థివ అంటే ప్రియ అనేటట్టు ఎగిరిపోయింది, ఆ మధ్యమ పదం లోపించేసింది. శాఖ పార్థివ అంటే శాఖప్రియ పార్థివ అని అర్థము. ఛాయాతరుహు అంటే ఛాయ ప్రధానంగా ఇచ్చేటటువంటి తరువు, ఛాయ ప్రధాన తరువు. దేవబ్రాహ్మణ అంటే దేవ పూజక బ్రాహ్మణ. ఆ పూజక ప్రధాన ప్రియ అనే మధ్యమ పదములు లోపించాయి. మధ్యమ పద లోప కర్మధారయ. అక్కడతో కర్మధారయం అయిపోయింది. ఇది ఎవరైనా చదువుతారా? అక్కర్లేదా? మధ్యమ పదలోపి కొంచెం కష్టము. ఆ మధ్యమ పదాన్ని ఊహించుకోవడం మీరు చూసుకోండి ఉదాహరణ ప్రకారం. అది అంటే మధ్యమ పదం మనం
ఊహించుకుని చెప్పాలి. శాఖ చెప్పాలి. ప్రియ విగ్రహాన్ని పార్థివ అక్కడికి సరిపోయేటట్టుగా చెప్పాలన్నమాట. ఆ అది విగ్రహం శాఖ చెప్పినప్పుడు మధ్యం పదం దీనికి అతుకినట్టుగా ఉండాలి ఆ పదం. ఉండాలి. అది ఏమిటో సరిగ్గా తెలియాలంటే అది బాగా తెలియాలంటే అంటే సంస్కృతంలోనే కాదు, తెలుగులోనే కాదు, సరిగ్గా ఆ టైంకి ఇది రావాలి కదా. ఇప్పుడు శాఖ పార్థివ అంటే శాఖ ప్రియ పార్థివ అన్నారు. అంటే కూరలు ఇష్టపడే పార్థివ అదే రాజు అని చెప్పడం అది కొంచెం ఆ టైంకి తెలియని కూడా కష్టమే. చూసుకోవాలి. అందులో అలాగే దేవ బ్రాహ్మణ అంటే దేవ పూజక బ్రాహ్మణ. పూజక బ్రాహ్మణ. అది ఎందుకు దేవుని పూజించే అనేది కరెక్ట్ గా ఉంటుంది కదా. దేవుడే అయిన బ్రాహ్మణుడు అని చెప్పం కదా. దేవుని నిందించే బ్రాహ్మణుడు అని చెప్తే అర్థంగా ఉండదు కదా. దేవుని పూజక దేవుని పూజించే బ్రాహ్మణుడు అని కదా ఇది దేవ పూజక అంటే. ఛాయా ప్రధాన తరుహు అంటే ఛాయా తరుహు అని వచ్చేస్తుంది. దాని మధ్యలో ఛాయా తరుని ఇచ్చాను అంటే ఛాయ లేని చెట్టు అని చెప్పడానికి అవసరం ఉండదు కదా. ఛాయా తరువు అని ఎప్పుడైతే చెప్పానో నీడనిచ్చే చెట్టు అని చెప్పాలి. ప్రధానంగా ఉంటుంది కానీ నీడని ఇవ్వని చెట్టు చెప్పడానికి ఛాయా తరువు అని వాడను కదా నేను. అది ఉండదు, నీడనివ్వని చెట్టే ఉండదు అని చేత ఉంటాయేవో నీడని చెట్టు. తాటి చెట్టు ఉంది, అది నీడనివ్వదు, అది ఛాయా తరు కాదు. తాటి చెట్టు నీడ ఎందుకు పనికి వస్తుందిరా అంట. అదేలేండి. మామిడి చెట్టు లేకపోతే ఇంకో చెట్టు అంటే వటవృక్షం అయితే పెద్ద నీడ అయితే ఎక్కువ ఉంటుంది. అదే ఛాయా తరువు అంటే ఛాయ లేని చెట్టు అని చెప్పకూడదు. ఛాయా ప్రధాన తరువు. బ్రాహ్మణుడు అంటే దేవుని నిందించే బ్రాహ్మణుడు అనే అర్థం తెప్పం కదా. అంచేటప్పుడు బ్రాహ్మణ అనే పదానికే పెద్ద మోసం వస్తుంది. కాబట్టి దేవ పూజక బ్రాహ్మణ అలాగే చెప్పుకోవాలి. అది కొంచెం అంటే మనకి ఇమాజినేషన్ ఉండాలి అందులో మధ్యలో ఏదో ఒకటి తెలుసుకుంటాం. పూర్వ ఉత్తర పదాల అర్థం కాకుండా అన్య పదార్థాన్ని సూచించే సమాసాన్ని బహువ్రీహి అంటారు. ఎందుకు బహువ్రీహి అన్నారు? దానికి చెప్పారు సార్ మీరు. బహు అంటే ఎన్నో అని, వ్రీహి అంటే ధాన్యం అని చెప్పారు సార్ మీరు. చాలా ధాన్యాలు ఉన్నవాడు అంటే బాగా ధాన్య సంపద ఉన్నవాడు. ఎక్కువ ధాన్య సంపద ఉన్నాయని చెప్పడానికి బహువ్రీహి అన్నారు. అంటే వ్రీహలు అంటే కాయధాన్యాలు అంటే మనం గోధుమలు, వడ్లు అలాంటివన్నీ అనమాట. బార్లీ ఇలాంటివన్నీ బాగా రకరకములైనటువంటి ఎక్కువ ధాన్యం ఉన్నవాడు, కాయధాన్యాలు అని చెప్పడానికి బహువ్రీహి అన్నారు. అదే పేరు పెట్టిండి దీనికి అన్నారు వాళ్ళు. సమానాధికరణ బహువ్రీహి. రెండు పదాలు ప్రథమ విభక్తిలో ఉంటాయి. పీతం అంబరం యస్య సహ పీతాంబర, చత్వారి ముఖాని యస్య సహ చతుర్ముఖ. ఓకే. దశకంఠా యస్య సహ దశకంఠ. అంటే ఇక్కడ దశకంఠ అంటే 10 బుర్రలు ఉన్న ప్రతివాడిని చెప్పట్లేదు, అలా రావణాసురుడిని సూచిస్తుంది. అలాగే ఇందాక చతుర్ముఖ అన్నప్పుడు బ్రహ్మ అనేది ఊహించుకోవడమే తప్ప దాన్ని లక్షించి చెప్పినటువంటిది కాదు. ఎప్పుడైతే సమానాధికరణ బహువ్రీహిగా వాడామో అది ఈ రెండు పదాలు కాకుండా మరొక వ్యక్తిని కానీ మరొక వస్తువుని కానీ సూచిస్తుంది. సమానాధికరణంలో ఉంటే రెండు ఒకే విభక్తి ప్రథమలోనే ఉండాలని లేదు, సాధారణంగా ప్రథమలో ఉంటాయి, మిగతా దాంట్లో కూడా ఉండవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేసరికల్లా వ్యధికరణ బహువ్రీహి. రెండు వేరు వేరు విధాల్లో ఉంటాయి. చక్రం పాణవు యస్య సహ. చక్రం అనేటటువంటిది ప్రథమ విభక్తి. పాణవు అంటే చేతి యందు ఎవరికి ఉందో వారు చక్రపాణి. వీణ మళ్ళీ ప్రథమ విభక్తి. పాణవు చేతి యందు, యస్య సా వీణాపాణి. ఆ లాస్ట్లో నీ ఉండదని చెప్పాను కదా, మీకు తెలుసు. చివరిలో పాణి అని రాదు, దానికి ఒక సూత్రం ఉంది కదా. శూలం పాణౌ యస్య సహ శూలపాణి. నై బహువ్రీహి. నవిద్యతే పుత్ర యస్య సహ అపుత్ర. అపుత్ర కర్మధారి ఏం చేస్తే పుత్రుడు కానివాడు. బహువ్రీహి చేస్తే పుత్రుడు ఎవడికి లేడో వాడు. పుత్రుడు ఇంపార్టెంట్ కాదు, పుత్రుడు లేనివాడు ఇంపార్టెంట్. అనంత అంటే అంతః. నవిద్యతే యస్య సహ అనంత. అనఘ. అఘం అంటే పాపము. పాపము నవిద్యతే యస్య అనఘం సహ అనఘ. ఇవి నై బహువ్రీహి. సహ పూర్వపద బహువ్రీహి. సహ అనే అర్థంతో వచ్చేది. పుత్రేణ సహ వర్తతే సపుత్రక. బాంధవై సహ వర్తతే బాంధవక. ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. పుత్రక బాంధవక అనుజక అని. అనుజేన సహ వర్తతే చానుజక అని. వ్యతిహార బహువ్రీహి అంటే
యుద్ధం చేసేది. కేశా కేశి, దండాదండి, ముష్టా ముష్టి, ఎష్టా ఎష్టి, ఇవన్నీ ఉంటుంది. అలుక్ సమాసం అంటే లోపించకుండా ఉండేది. యుధి స్థిరః, యుధి అంటే యుద్ధమునందు, సప్తమి ఉంది, ఆ యుధి అలాగే ఉండిపోయింది. యుధిష్ఠిరః, యుద్ధమునందు స్థిరముగా ఉన్నవాడు. వనే అన్నప్పుడు వనమునందు, ఆ వనమునందు వనేచరః. సరసి అంటే నేను సరస్సునందు, జాయతే సరసిజం, అది లుప్తం అవ్వలేదు, అంచేత ఏంటంటే అలుక్ సమాసం. ఇట్లా సార్ చదివేయండి మీరు. ఎక్కడి నుంచి చదవాలి? సమానాధికరణ బహురీ చదివారా? ఇక్కడి నుంచి చదవాలి. సార్ సమాసం అంటేనే విభక్తి లోపం అవుతుంది కదా మరి. అలా రాకుండా సమాసం జనరల్ విభక్తి లోపం ఉండాలి. ఏ సమాసమునందైతే విభక్తి లోపించకుండా వాడబడుతుందో దానిని అలుక్ సమాసం. అది ప్రత్యేకం కదా, చాలా ప్రత్యేకత సార్ అది. అలా వాడొచ్చు ఎప్పుడైనా సమాసం. ఎందుకంటే ఛందస్ కోసమని, ఆ రైమ్ కోసమని, ప్రాస కోసమని, యతి కోసమని వాడతారు. అలా వాడితే అది కలిపేస్తే ప్రాసో, నెంబర్ ఆఫ్ లెటర్స్, లేకపోతే అక్కడేమో ఆ ఛందస్సు సరిపడలేదు అనుకోండి, అప్పుడు దాన్ని ఓపెన్ గా ఉంచుకోవచ్చు. అన్ని అలా ఉంచడానికి ఉండదు, కొన్ని పదాలకు అవకాశం ఉంటుంది. అదే అర్థం సార్. అదే ఇప్పుడు బహువ్రీహి సమాసము, బహువ్రీహి సమాసం చెప్తున్నాడు సార్. ముఖ్యంగా ఈ బహువ్రీహి సమాసం అనేది అన్య పద ప్రధానంగా ఉంటుంది. అంటే ఏమిటి? యస్య సహ, యస్యాహ సా, లేకపోతే యత్, యస్య తత్ రావచ్చు అనమాట. కానీ మనం ముఖ్యంగా ఏ పదాన్ని ఆ పదాల్లో కాకుండా, ఆ పదాన్ని చంపకుండా అన్య పద ప్రధానం అనేది చాలా ఇంపార్టెంట్. మొదటిగా దీని సమానాధికరణ బహువ్రీహి చెప్పారు మీరు. దానికి ఎగ్జాంపుల్ 3 ఇచ్చారు ఇక్కడ. ఒకే విభక్తిలో ఉండాలి. ఉండొచ్చు, ఎందులోనైనా ఉండొచ్చు. ఇక్కడ ద్వితీయ విభక్తిలో ఉంది. పీతం అంబరం యస్య సహ, పీతాంబరః అంటే విష్ణువు అని. అలాగే రెండోసారి చత్వారి ముఖాని యస్య సహ, చతుర్ముఖః అంటే బ్రహ్మ వస్తుందని. దశకంఠాః ప్లూరల్లో ఉంది, ముఖాని ప్లూరల్లో ఉంది, పీతం సింగులర్ లో ఉంది, అంబరం సింగులర్ లో ఉంది. సమానాధికరణం అన్నమాట. సమానాధికరణం ఉండాలి. దశకంఠాః ప్లూరల్ నెంబరు, కంఠ అనేది ప్లూరల్ నెంబరు, కంఠాః అనేది దశకంఠ అని చెప్పారు. రెండోది వ్యధికరణ బహువ్రీహి. ఇది ఇక్కడ 2 పదాలు వేరు విభక్తుల్లో ఉంటాయి. మొదటిది కోణంలో సూచిస్తాయి. ఈ పదాల్లో ఉన్నవి చక్రమో పాణికి సంబంధం లేదు. చక్రాన్ని గాని పాణిని గాని సూచించట్లా. చక్రమో పాణి కలిపి ఎవరు పట్టుకున్నారో వాడిని సూచిస్తుంది. చక్రపాణి మనం ఎప్పుడు కూడా ఎక్కువ వింటూ ఉంటాం చక్రపాణి. కానీ యాక్చువల్ విగ్రహవాక్యం ఏంటంటే చక్రం ప్రాణౌ యస్య సహ. చక్రం పాణౌ సార్, పాణౌ, చక్రం పాణౌ, సారీ, చక్రం పాణౌ యస్య సహ. చక్రం ప్రథమ విభక్తి, పాణౌ అనేది సప్తమి కదా సార్. చేతి అందు సప్తమి వస్తుంది. చక్రపాణి. పాణవ్ అనేది ద్వివచనం కాదు, పాణవ్ అనేది సప్తమి రూపం. సప్తమి అది పాణి అనే దానికి రెండు సంఖ్య చెప్పాలంటే పాణవ్ వస్తుంది. పాదవ్ లాగా పాదవ్ పాణవ్ అనేది, కానీ సప్తమిలో కూడా పాణవ్ అని ఉంటుంది. అది పాణవ్ అన్నారు ఎందుకంటే ఇది ఈకారాంత పుల్లింగం కదా. సార్ ఓకే. పాణి పాణి పాణవ్ అంటే అగ్ని, హరి అవన్నీ వస్తాయి అలాగే అనమాట. అగ్నౌ. వీణా పాణౌ యస్యాహ సా, వీణా పాణి. పాణి అని దీర్ఘం రాదు, అది దానికి శబ్దమైనా రాదు. ఎందుకు రాదంటే అది పాణిని గారి సూత్రం ప్రకారంగా వెనకాల హ్రస్వమే ఉండాలి. పాణి అన్నది స్త్రీలింగ పదమా పుల్లింగ పదమా సార్? వీణా పాణి. అదే అంటే స్త్రీలింగ పదం, దానికి ఇది వచ్చింది అర్థం సార్. శూలం పాణౌ యస్య సహ, శూలపాణి, శూలపాణి మూడోది సార్. ఇది వ్యధికరణ అయిపోయింది. అంతే సార్. థ్యాంక్ యూ. నైబహురి చదవండి. నైబహురికి కర్మధార్యానికి పోలిక చూడండి. నిషేధార్థాన్ని సూచించేది అంటే నా పూర్వపదంగా ఉంటుంది. నా విద్యతే పుత్రః యస్య సహ అపుత్రః. అలాగే అనంతః నా విద్యతే అంతః యస్య సహ.
నా విద్యతే అగుమ్యస్య సహా అనగః. దీనికి నైతత్పురుషకి ఎలా పోల్చుకుంటారు? నైన్ బహురీకి నైన్ తత్పురుష. నైతత్పురుష నైన్ తత్పురుషకి అపుత్ర అని అనుకోండి. ఆ, నైతత్పురుష అయితే పుత్రుడు కానివాడు కానివాడు. అంటే వాడు కూతురు అవ్వచ్చు, దత్తపుత్రుడు అవ్వచ్చు, అభిమాన పుత్రుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. అపుత్ర అంటే పుత్రుడు లేనివాడు. పుత్రుడి మీద ఎంఫసిస్ లేదు. ఎవడికి పుత్రుడు లేడో వాడిని సూచిస్తుంది ఇది. ఇంకొక వాడిని. అర్థమైందా? అందుకే విగ్రహవాక్యం ముఖ్యం. కరెక్ట్ సార్, దీనిలోనే. Yes. విగ్రహవాక్యాన్ని బట్టి చెప్పాలి. ఎవరికి పుత్రుడు లేరో ఆయన అని చెప్పినప్పుడు బౌరి, పుత్రుడు కానివాడు అని చెప్పినప్పుడు అయితే నైతత్పురుషు Right, sir. నైన్ తత్పురుష అవుతుంది. అవుతుంది. థ్యాంక్ యూ సార్. పూర్వపద పుత్రేణ సహా బాంధవై సహా అనుజన సహా. వ్యతిహార అంటే అవన్నీ యుద్ధాలు. కేశా కేశి దండా దండి. ముందు పదానికి దీర్ఘం రావాలి. కేశా కేశి, కేశేషు కేశేషు. విభక్తి పోయి కేశా అని లాస్ట్ దిశి కేశీ అనకుండా కేశి అనే ఉంటుంది. దండా దండి, ముష్టా ముష్టి. అలుకు సమాసం అంటే చూసుకున్నాం. సో అన్ని సమాసాలు కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ రివైజ్ చేసేది వాడు. అంటే 10 రకాలు చూపించాము. మళ్ళీనేమో బహురీహిలో 6 రకాలు చూపించాము. అలాగేనేమో కర్మధారయంలో 8 రకాలు చూపించాము. తర్వాత ద్విగు సమాసంలో కొన్ని చూపించాము. చాలా ఉన్నాయి మొత్తం మీద. ఇప్పుడు ప్రశ్నపత్రం ఇస్తాను. దాంట్లో అది ఏ సమాసమో తత్పురుష సమాసం. పట్టుకోవాలి, పట్టుకొని చెప్పాలి.